పాప మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. నన్ను ఏం చేయమంటారు? కనీసం ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా డ్రాప్స్ వేయిస్తారా? ఆ పాప ప్రాణం ఎంత, తనంత? అది అసలే పవర్ఫుల్ పాయిజన్. బాడీ అంతా పాకింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సార్, ఎంతసేపు అని అలా కూర్చుంటారు? వెళ్ళి కాసేపు పడుకోండి సార్. నిద్ర రావట్లేదు గీత. మీలాంటి తమ్ముడు ఉండటం నిజంగా అక్క అదృష్టం సార్. పొరపాటు గీత. తనలాంటి అక్క ఉండటం నా అదృష్టం. ఆహా, అమ్మ ప్రేమ అమృతం లాంటిది. అమ్మ ప్రేమ ఇలాంటిది, అమ్మ ప్రేమ అలాంటిది అంటుంటే ఏమో అనుకున్నాను. నిజంగా ఆ అమ్మ ఈ ప్రపంచంలో ఉన్న అమ్మలకే ఆదర్శం. బిడ్డ ప్రాణాల కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయని గొప్ప ఆదర్శమూర్తి. ఆనాడు యముణ్ణి ఎదిరించి భర్త ప్రాణాలను కాపాడుకున్న సతీసావిత్రి గురించి కథల్లో విన్నాం. ఈనాడు కూతురు ప్రాణాల కోసం యముళ్ళకి, ఆ భగవంతుడికి ఎదురు నిలిచి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా పోరాడిన ఈ మాతృమూర్తి గురించి ఈ కళ్ళారా చూశాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి అండి? మన చందు, అదేనండి, మన పూజమ్మ గారి గురించేనండి. అదేం చేసింది? ఏం చేసిందా? ఏమండే, మీరు ఆ పాపను చంపడం కోసం పాయిజన్ డ్రాప్స్ చేస్తే పూజమ్మ గారు కష్టపడి శ్రమపడి నానా తంటాలు పడి చిట్ట చివరికి ఆ పాపను కాపాడుకుంది. వెటకారమా? ఇందులో ఎటకారమే ఉందండి. పూజమ్మ గారు ఆ పాప కోసం ఎన్ని తంటాలు పడ్డారో ఐసీయూలో మీరే కళ్ళారా చూశారు కదండి. ఎక్స్ట్రా చేసావంటే పళ్ళు రాలగొడతాను. ఆల్రెడీ చెంప పాలగొట్టి మళ్ళీ పళ్ళు రాలగొడతానంటారేంటండి? నోరు మొయ్. ఏంటి, అది బతికి బయటపడిందా? అవునండి, బతికి బయటపడింది. డిశ్చార్జ్ చేసి కూడా ఇంటికి తీసుకెళ్లారు. ఓహో, మొత్తానికి ఆ డాక్టర్లు ఆ బుడ్డదాన్ని బతికించారన్నమాట. డాక్టర్లు కాదండి. మరి ఎందుకులేండి, నేను చెప్పిన తర్వాత పళ్ళు రాలగొడతానంటారు. ఇవన్నీ నాకు అవసరమండి? నోరు మూసుకొని చెప్పు. నోరు మూసుకుంటే ఎట్టా చెప్తారండి? చెప్తానండి. మీరు ఆ కార్తీక్తో నిజం చెప్పొద్దని చంద్రముఖి వార్నింగ్ ఇచ్చారు కదా. ఆ తర్వాత చంద్రముఖి తన కాళ్ళ గాయాలను సైతం లెక్క చేయకుండా పాపకు బాగోవాలని దేవుడి గుడికెళ్ళి 108 ప్రదక్షిణలు చేసిందంటండి. వెంటనే పాపకు నయమైపోయిందంటండి. దాని బొంద, అది పూజలు చేయగానే నయమయ్యేటట్లయితే దానికోసమే చేసుకోవచ్చు కదా. దేవుడా, నాకు ఈ కష్టాలు రాకుండా నన్ను నా బిడ్డను కార్తీక్తో కలుపు అని. అది జరుగుద్ది. ఏంట్రా? నేనేమన్నానండి? ఎవరి నమ్మకం వాళ్ళదే. ఏంటో దాని నమ్మకం? ఏముందండి, తన గోడుని ఆ భగవంతుడు గుర్తించి తన బిడ్డను రక్షించాడు. ఓహో, ఆ ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది అంటావు? లేదండి, హాస్పిటల్ బెడ్ మీద రెస్ట్ తీసుకుంటుంది. తీసుకొనివ్వను. మళ్ళీ ఏం చేస్తారండి? హలో మమ్మీ. ఏంటే, అదేం చేస్తోంది? దాని బాబు దగ్గర ఆడుతోంది. నీ మొగుడికి నా మీద అనుమానం వచ్చిందా?
ఎందుకు రాదు మమ్మీ? మా ఇద్దరికి ఏకైక శత్రువి నువ్వే కదా. పర్టికులర్గా ఇంటికొచ్చి మరి పాపకి పాయిజన్ డ్రాప్స్ వేసి చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆ మాత్రం గుర్తించలేడా? అంటే చందుయే తన బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిందని గుర్తించాడా? అదేంటి మమ్మీ? అవునే, అది తన బిడ్డను తానే రక్షించుకున్నానని ఆనందపడిపోతోందట. పడని మమ్మీ, అంతకంటే ఆనందపడ్డానికి ఇక దానికేం మిగిలిందని. ఏమీ లేదని చెప్పడానికే దాని దగ్గరికెళ్తున్నాను. నీ కూతురు నువ్వు ఆ చందును వదలరా? ఎక్కడికి మమ్మీ? అదేనే, చందు ఉన్న హాస్పిటల్కి. చందు ఉన్న హాస్పిటల్కా? నేను వస్తాను మమ్మీ. నువ్వా? నువ్వెందుకే? నీతో పాటు నేను తనకి జలకివ్వడానికి. మరి మీ ఆయనకేం చెప్తావు? ఆయనకా? ఆయన పడేయటం ఎంతసేపు మమ్మీ? ఏదో ఒకటి చెప్తే ఈజీగా నమ్మేసి ఆయన పడుంటాడు. బక్కరా అంటావు. ఆ మాట నేనంటే బాగోదు మమ్మీ. చా, మొగుణ్ణి బాగానే గౌరవిస్తున్నావు. అందరూ మీలాగే ఉంటే భారతదేశం ఎప్పుడో గొడ్డుపోయేది. కనీసం గౌరవించినట్లు నటించాలి కదా. ఆహా, మరి ఇప్పుడేం నటిస్తావు? ఉందిగా ఇంకో బక్కర స్వప్న, దాని దగ్గరికి వెళ్తున్నానని చెప్తాను. సరే, తొందరగా వచ్చి నేను నిన్ను దారిలో పికప్ చేసుకుంటాను. అలాగే మమ్మీ. పద. పూజమ్మ రావాలి కదండి. పూజమ్మ రావాలా? నీకెలా తెలుసు? మీరు ఇప్పుడే కదండి ఫోన్లో అన్నారు. పరాయి వాళ్ళ ఫోన్ మాటలు వినకూడదన్న కామన్ సెన్స్ కూడా లేదురా నీకు? ఏమండి, మీరు నేను పరాయోళ్ళమా? ఏ బంధువులమా? వాళ్ళే అంతకంటే ఎక్కువండి. నోరు మూసుకొని పద. మేడం, ఏడు హాస్పిటల్ డ్యూటీ మీకు ఆఫీస్ డ్యూటీ లాగా అయిపోయింది ఏంటండి? వెటకారమా? ఇప్పుడు నేనేమన్నానండి? ఆఫీసులో పని ఏమన్నా ఉందనుకోండి, మేనేజర్ని ఇంటికి పిలిపించి ఫైల్ మీద సంతకం పెట్టి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఎవడి మీద ఎగరాలనుకోండి, అవతలోడు హిమాలయాల అవతలున్నా ఆడి దగ్గరికి వెళ్ళి మరీ కోప్పడొస్తున్నారు. ఏంటో అసలు ప్రొఫెషన్ కొసరు ప్రొఫెషన్ అయింది, కొసరు ప్రొఫెషన్ ఏమో అసలు ప్రొఫెషన్ అయి కూర్చుంది. ఆపుతావా? అది కాదండి. నిన్ను భరిస్తున్నాను చూడు. ఏమండి, మీరంటే డౌట్ వస్తుంది నాకు. మిమ్మల్ని అంతగా చికాకు పెడుతున్నానండి? అది ప్రత్యేకంగా చెప్పాలా? మరి నన్ను ఎందుకు భరిస్తున్నారండి? మేకను ఎందుకు పెంచుకుంటావు? ఎప్పుడు అవసరమైనా ఎవరి కోసం ఎదురు చూడకుండా వెంటనే బలివ్వడానికి. అర్థమైందండి. ఎక్కువగా మాట్లాడితే ఇప్పుడు నన్ను బలిస్తానంటారు, అంతే కదండి? అలా అర్థం చేసుకుంటే ఇంకొన్నాళ్ళు బతుకుతావు. సార్, సార్, ఏంటి సార్ రాత్రి నుంచి అలాగే కూర్చున్నారు? వెళ్ళి కాస్త టిఫిన్ అయినా చేసిరండి సార్. లేదు గీత, అక్కకి మెలకు వస్తే చూసి తనకు కూడా ఏమైనా తినడానికి తెద్దామని ఎదురు చూస్తున్నాను. ఏమంటే పూజమ్మ గారు ఎక్కడెక్కుతున్నారండి? దారిలో పికప్ చేసుకుంటానని చెప్పాను కదా, మళ్ళీ నీకు ప్లేసు అడ్రస్ విడమర్చి చెప్పాలా? అవసరం లేదండి. అవసరానికి ఎంట తిప్పుకుంటారు గానీ అడిగితే ఏమైనా చెప్పడానికి మాయరాగం.
సార్ అక్క స్పృహలోకి వచ్చింది చూడు. అక్క రాహుల్, నువ్వెక్కడా? అక్క నిన్న నువ్వు టెంపుల్లో పడిపోతే నిన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి నిన్నటి నుంచి ఇప్పటి వరకు నీకెప్పుడు మెలకు వస్తుందా అని ఎదురు చూస్తూ రాత్రంతా నిద్రపోకుండా ఏమీ తినకుండా ఇక్కడే ఉన్నారు. రాహుల్, ఏంటిది? ప్రేమక్క. అర్థం కాలేదా అక్క? నువ్వు నేర్పిందే. అందరికీ అమ్మా నాన్నలు ఎదుటివాడిని ప్రేమించడం ఎలా అని నేర్పుతారు, కానీ నాకు మా అక్క ప్రేమను నేర్పింది. యశోధర పెంపకంలో మూర్ఖంగా పెరిగిన నాకు బుద్ధి నేర్పింది. రాహుల్, రాత్రంతా అన్నం కూడా తినకుండా ఇలా? అక్క, నీ బిడ్డ మీద ఉన్న ప్రేమతో నీ కాళ్ళకు తగిలిన గాయాలు సైతం లెక్క చేయకుండా ప్రదక్షిణలు చేశావు. మరి నా అక్క కోసం నేను ఈ మాత్రం కూడా చేయలేనా? రాహుల్. అక్క. రాహుల్, మరి శ్వేత? శ్వేతకేం టెన్షన్ లేదక్క. తనని చూసుకోవడానికి పర్మనెంట్గా ఒక నర్సుని పెట్టాను. తను ఒక నర్సులా కాకుండా శ్వేతను తోబుట్టులా చూసుకుంటుంది. నేను కూడా రాత్రి నుండి చాలాసార్లు ఫోన్ చేశాను. ఇప్పుడు నాకేం పర్వాలేదు రాహుల్, నేను బాగానే ఉన్నాను. ఇంటి దగ్గర శ్వేత ఒక్కతే ఎలా ఉంటుందో ఏమో. తొందరగా వెళ్ళు రాహుల్. రాహుల్, మీ మమ్మీతో నన్నిక నుండి కలవనని చెప్పావుగా. ఇప్పుడు రాత్రి నుండి ఇక్కడే ఉన్నావని తెలిసిందంటే ఊరుకుంటుందా? ఊరుకోకుండా ఏం చేస్తుందక్క? అది కాదు రాహుల్, అసలే తను పగతో రగిలిపోతోంది. నన్ను, నా కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడదామా అని ఎదురు చూస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా తనని మోసం చేస్తున్నావని తెలిస్తే భరించలేదు రాహుల్. తన ప్రతాపాన్ని శ్వేత మీద, నా మీద చూపిస్తుంది. అక్క, తనకు భయపడుతూ నేను ఇంట్లో కూర్చుంటే నా అక్కకు నేను న్యాయం చేయలేను. వద్దు రాహుల్, ప్లీజ్ నా మాట విను. తనకి తెలిస్తే బాగోదు. అసలే అడుగడుగునా తను మనుషులుంటారు. ఈ విషయం తెలియకుండా పోదు. నువ్వు వెళ్ళు రాహుల్. తినటానికి ఏమైనా? నాకు అవసరం లేదు రాహుల్. అవసరమైతే గీతిస్తుంది. నువ్వు వెళ్ళు. వెళ్ళు రాహుల్.
ఏంటి చంద్రముఖి, మళ్ళీ దెబ్బలు తగిలించుకున్నావట? అయినా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఎలా అనుకున్నావు చందు? అలా అంటావేంటే? ఈ చందు ఆ దేవుణ్ణి వేడుకోవడం వల్లే కదా మీ బిడ్డ బతికి బయటపడింది. ఆ, నిజమే మమ్మీ. ఈ మహాసాధ్వి ప్రదక్షిణాల ఫలితమే అది బ్రతికింది. కాని పాపం చందు మాత్రం మళ్ళీ బెడ్డెక్కింది. వీళ్ళు నిజంగా ఆడోళ్ళ లేకపోతే ఆ రూపంలో ఉన్న రాక్షసుల? ఆ చూడు చందు, ఇక నీ జీవితం ఇలా హాస్పిటల్ బెడ్కే పరిమితం అవుతుంది. ఎందుకో తెలుసా? మన బిడ్డకి మేము ఎప్పటికప్పుడు కొత్తగా ఏదో కష్టం తెస్తూనే ఉంటాం. ఆ కష్టం నుండి బయటపడాలంటే నువ్వు ఇలా ప్రదక్షిణ చేస్తూనే ఉండాలిగా. అందుకని వద్దు, నా బిడ్డనేం చెయ్యొద్దు. నా బిడ్డ నాకు ఇచ్చేయండి. దాన్ని తీసుకుని మీకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను. ఇంక నా జీవితంలో మీకు ఎప్పుడు కనిపించను. నువ్వు కనిపించకుండా పోయినంత మాత్రాన సమస్య తీరదు చందు. మరి మరి నేనేం చేయాలి? లేకపోతే ఒక్కసారిగా నన్ను నా బిడ్డని చంపేయండి. మీ పగ చల్లారిపోతుంది. పిచ్చిదానా, నిన్నొక్కసారిగా చంపితే నా పగ చల్లారిపోదే. నీ జీవితమంతా అనుక్షణం నిన్ను హింసిస్తూ ఉంటే నా పగ నిదానంగా చల్లారుతుంది. గుత్తి మాటలమ్మా, అది చల్లారితే ఆవిడ చావుతూనే చల్లారాలి, మధ్యలో ఎట్ట చల్లారుద్ది? ఇక్కడ నీకు బంపర్ ఆఫర్ కూడా ఉంది చందు. నువ్వన్నట్టు మా అందరినీ వదిలేసి నువ్వెక్కడికైనా వెళ్ళాలంటే నీకు అవకాశం ఉంది. కార్తిక్కి నాకు ఒక బిడ్డ పుట్టాలని ఆ దేవుడికి ప్రదక్షిణలు చేయి. నీ మాట ఆ దేవుడు వింటాడు కదా. అప్పుడు నాకు మరో పాప పుడుతుంది. కార్తిక్కి మా పాప మీద ప్రేమ పెరుగుతుంది. నీ బిడ్డ దూరమైనా పెద్దగా పట్టించుకోడు. లేకపోతే నీ బిడ్డ విషయం మర్చిపోయి నీ గాయాలు తొందరగా తగ్గించుకొని మళ్ళీ నా ఇంటికొచ్చి మా ఆది పెళ్ళంగా కాపురం చెయ్యి. అప్పుడు మా కసినంతా తీర్చుకొని మేమే వదిలేస్తాం. నీ కసి తీరడం, ఎలక ఎర్రబడ్డం, యశోదర శాంతించడం జరిగేవేనా? ఇంకో మాట చెప్పండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. సీ యూ. బాయ్ బాయ్. బాధపడకక్క, నేనంతా చూశాను. ఆ రాక్షసులిద్దరికీ టైం దగ్గర పడింది కాబట్టి చిచ్చర పిడిగల్లో ఎగురుతున్నారు. ఎగిరెగిరి వాళ్ళే పడిపోతారు. చూస్తుండక్క. ఓ అమ్మ వచ్చేస్తుంది నాన్న. హాయ్ పాపా. చిరు కార్తిక్, భోంచేసావా? హాయ్, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను.
హాయ్ బంగారు. ఏం చేస్తున్నావమ్మా? ఏంటి నాన్నా, ఆడుకుంటున్నావా? ఇప్పుడే అక్కడ మీ అమ్మని ఒక ఆట ఆడుకొని వస్తున్నాను. అది నువ్వు బ్రతకాలని దేవుడికి ఎదురు తిరిగిందంట. అందుకే నువ్వు బ్రతికావట. మీ అమ్మ కూతుర్ల చావు బ్రతుకులు మా అమ్మ కూతుర్ల చేతిలో ఉన్నాయి, ఆ దేవుడి దగ్గర కాదు. హలో మమ్మీ. దాని బాబు దగ్గర ఆడుతోంది. చెప్పావు కానీ అది తాగితేగా. చాలా ప్లాన్గా నిద్ర మాత్రలు కలిపిన పాలు తాగించాలని ప్రయత్నించాను. సమయానికి దాని అయ్యొచ్చి నేను తాగుతానని తీసుకున్నాడు. అది సరిగ్గా తాగకుండానే నిద్రపోయింది. దాని అయ్య దాన్ని అందరితో వదులుతాడా? తీసుకొచ్చి మా ఇద్దరి మధ్య పడుకోబెట్టాడు. ఇక మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? నా బొంద. అమ్మ బాబోయ్, ఇది మామూలు పిల్ల కాదు, నువ్వన్నట్టు పిల్ల రాక్షసి. వీలైనంత త్వరగా దాన్ని తొలగించుకోవాలి. నేను అదే అనుకుంటున్నాను, కానీ దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం అవసరం లేదు. పర్టికులర్గా ఇంటికొచ్చి మరి పాపకి పాయిజన్ డ్రాప్స్ వేసి చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆ మాత్రం గుర్తించలేడా? అంటే చందయ్య తన బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిందని గుర్తించాడా? అదేంటి మమ్మీ? అవునే, అది తన బిడ్డను తానే రక్షించుకున్నాడని ఆనందపడిపోతోందట. పడని మమ్మీ, అంతకంటే ఆనందపడ్డానికి ఇక దానికి ఏం మిగిలిందని. ఏమీ లేదని చెప్పడానికి దాని దగ్గరికి వెళుతున్నాను. ఎక్కడికి మమ్మీ? అదేనే, చందు ఉన్న హాస్పిటల్కి. చందు ఉన్న హాస్పిటల్కా? నేను వస్తాను మమ్మీ. నువ్వా? నువ్వెందుకే? నీతో పాటు నేను తనకి జలకివ్వడానికి. మరి మీ ఆయనకేం చెప్తావు? ఆయనకా? ఆయన పడేయటం ఎంతసేపు మమ్మీ? ఏదో ఒకటి చెప్తే ఈజీగా నమ్మేసి ఆయన పడుంటాడు. బక్కరా అంటావు. ఆ మాట నేనంటే బాగోదు మమ్మీ. చా, మొగుల్ని బాగానే గౌరవిస్తున్నావు. కనీసం గౌరవించినట్లు నటించాలి కదా. ఆహా, మరి ఇప్పుడేం నటిస్తావు? ముందుగా ఇంకో బక్కర స్వప్న, దాని దగ్గరికి వెళ్తున్నానని చెప్తాను. సరే, తొందరగా వచ్చి నేను నిన్ను దారిలో పికప్ చేసుకుంటాను. అలాగే మమ్మీ. కార్తిక్, కార్తిక్, అది నా వాయిస్ కాదు కార్తిక్. ఎవరు కావాలని. చావాలని నాకు ఉంది, కానీ ఇలా కాదు, ఇప్పుడు కాదు. మమ్మీ నీకు అర్థం కావట్లేదు. తేడా వస్తే కార్తిక్ నన్ను చంపుతాడు. దాని చావు కంటే ముందు నేను చేస్తాను. నడవలేకపోయినా దగ్గర రెచ్చిపోతున్నావు. వదిలేసని కదా నన్నే తోసేస్తావా? బతకనివ్వను, నేను బ్రతకనివ్వను.
అందుకే మమ్మీ ఇప్పుడు చంపాల్సింది దీన్ని కాదు, కార్తీక్ మనసులో దీని మీద ఉన్న ప్రేమని. దీని మీద ప్రేమ చావాలి అంటే మాకు పాప పుట్టాలి. అంతేగాక దీన్ని చంపడం వల్ల ఉపయోగం లేదు. మన బిడ్డకి నేనే ప్రాణభిక్ష పెట్టాను. ఎందుకు పెట్టానో తెలుసా? దాని మీద ప్రేమతో కాదు, నన్ను నేను కాపాడుకోవడానికి. అది నాకు బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. నా మీద ఈగ కూడా వాడకుండా ఉండాలంటే అది ప్రాణాలతో ఉండాలి, అది నా దగ్గర ఉండాలి. ఇంతకు ముందు అన్నావు కదా, అమ్మ కూతురు కలిసి నా బిడ్డను చంపాలనుకుంటున్నారని, కార్తిక్ చెప్పి ముక్కలుగా నరికించేస్తానని. ఏది ఇప్పుడు చెప్పు కార్తిక్కి? నువ్వు ఇలా వెళ్ళి కార్తిక్ చెప్పిన మరుక్షణమే ఐసీయూలో ఉన్న నీ పాప అట్లు చెడ్డ మార్చిలోకి వెళ్తుంది. జాగ్రత్త. ఏం చేస్తావే? ఏం చేస్తావు? మర్యాదగా చెప్తే వినవా? నోరు మూసుకొని పడుంటే ఇక్కడ నువ్వు, అక్కడ నీ బిడ్డ క్షేమంగా ఉంటాడు. లేకపోతే నీ కార్తీక్ ఐసీయూ ముందు హాల్లో తిరుగుతూనే ఉంటాడు. కానీ నీ బిడ్డ ఐసీయూలో గాల్లో కలిసి జాగ్రత్త. ఏంటే ఈ బకరాకి ఇవన్నీ ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపోతున్నావా? లేకపోతే ఇది కూడా నేను కాదు కార్తీక్, ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నాలాగే యాక్ట్ చేయించారు, ఇదంతా డ్రామా, ఆ యశోద కుట్ర అని దొంగ ఏడుపు ఏడ్చి ఇంకా నన్ను బకరాన్ చేద్దాం అనుకుంటున్నావా? చేస్తావే, ఎన్నిసార్లైనా బకరాన్ చేస్తావు. ఎందుకో తెలుసా? అది నీ గొప్పతనము కాదు, నా తెలివి తక్కువతనము కాదు, నా మంచితనం. అమ్మమ్మమ్మ, ఎన్ని నాటకాలు ఆడేవే, ఎంత బొంకావే. బొంకుతావు, ఎందుకు బొంకవు? రంకు నేర్చినమ్మ బొంకు నేరవదా అని ఎంతైనా బొంకుతావు. ఏం చేశానే, ఏం చేశానే నిన్ను? నన్ను నా చందుని ఎంత మోసం చేసి మా జీవితాలతో ఇలా ఆడుకుంటావా? ఏంటే మాట్లాడవు? నోరు లేవట్లేదా? పడిపోయిందా? పెద్ద భగ్న ప్రేమికురాల్లాగా నీ జీవితాన్ని నా కోసమే తాకట్టు పెట్టిన మహాపతివ్రతలాగా ఫోర్స్ కొట్టావు కదే. చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎందుకు చేసావిలా? చెప్పవే,
చెప్పు. చెప్పు. ప్రేమ కోసం ప్రేమ? నీది ప్రేమ? అసలు ప్రేమ అంటే ఏంటో తెలిసే నీకు? నీది రాక్షసత్వం, ఉన్మాదం. ప్రేమ అనే రంగు పులివి నా జీవితంతో ఆడుకున్నావు కదే. నీకు నీ అమ్మకి ప్రేమ అంటే లాక్కోవటం, పీక్కోవటం, రక్త మాంసాన్ని పీల్చుకోవటం. ఇంకోసారి ప్రేమ అనే మాట నీ నోట్లోంచి వచ్చిందో అరవే అరు. దిక్కులు పిక్కటిల్లారు. నీ అమ్మ హైదరాబాద్ నుంచి పరిగెత్తుకొచ్చేలారు. అరు. ఆ మాట అంటేనే చంపేస్తాను. ఏంటే నువ్వు ఒంటరి దానివా? ఆ మాట అంటేనే నరికి చంపేస్తాను. ఆ మాట చెప్పే కదే నన్ను నా అనుకున్న వాళ్ళందరినీ నాకు దూరం చేశావు. తండ్రి లాంటి రాఘవరావు అంకుల్ జైలు పాలైనా కూడా నువ్వు ఒంటరి దానివన్న కారణంతోనే కదే ఆయన వైపు అన్నింటి కూడా చూడలేదు. ఒంటరి దానివి నువ్వు కాదే, నేను. ప్రేమని, ప్రేమికురాల్ని, అయిన వాళ్ళని అందరినీ వదిలేసి నీ మాయలో బతుకుతున్న నేనే ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి దానివి ఎలా అవుతావే? పగ, ప్రతీకారం, అసూయ, కుళ్ళు, కుట్ర అన్నీ నీకు తోబుట్టులే కదే. నీ అమ్మ యశోదర నీకు కొండ తండ. నువ్వు చేసే అన్యాయాలకి, అక్రమాలకి అది అక్షయ పాత్ర. నేను ఒంటరి దాన్ని అని ఇంకా నా ముందు నటించడానికి నీకు సిగ్గుగా లేదు? ఎప్పుడైతే పాప గాజు పెంకులపై పడుతూ గాల్లో గిలగిలలాడుతున్నా నీలో చల్లం రాలేదో అప్పుడే అర్థమైంది నీది కన్న తల్లి ప్రేమ కాదు, సవతి ప్రేమ. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పాప ప్రాణాన్ని చందు ఎప్పుడైతే కాపాడిందో అప్పుడే అర్థమైంది అది నిజమైన ప్రేమ, అమ్మ మనసని. ఆ క్షణమే నిన్న గాజు పెంకులపై పడుకోబెట్టి ఈ బెల్ట్తో 4 తగిలించుంటే నువ్వే నిజం కక్కేదానివే. అయినా ఎందుకు వదిలేశానో తెలుసా? అది నిజం కాదేమో, నా పెళ్ళాన్ని నేనే అనుమానించిన వాడిని అవుతానేమో అన్న మంచితనంతో. ఆ మంచితనాన్ని అడ్డు పెట్టుకుని ఎన్ని నాటకాలు ఆడావే. ఏంటే ఏమన్నావు? పాప అంటే నీకు ప్రాణమా? పాప కోసం నీ ప్రాణాలైనా ధారపోస్తావా? అవసరమైతే నీ గర్భసంచి కూడా తీయించుకుంటావా? ఏది ఇప్పుడు తీసుకోవే నీ ప్రాణాన్ని, ఇప్పుడు తీయించుకోవే నీ గర్భసంచిని. చందుని కాపాడుకోవడం కోసం రాఘవరావం ఆడిన ఒకే ఒక నాటకాన్ని నువ్వు నీ అమ్మ ఎంత బాగా ఉపయోగించుకున్నారే. యశోదర్ నా అమ్మ కాదు, నా పాలిట రాక్షసి, నిన్ను నన్ను విడదీయడానికి అది కంకణం కట్టుకుంది అని ఎన్ని నంగనాచి డ్రామాలు ఆడేవే. నా చేతులతో నా చందుని హింసించేలా చేసావు కదే.